అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అనేది మేము ప్రార్థన చేస్తున్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే అవమానించబడ్డారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరిని హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీకు అనుగ్రహిస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు చాలామంది మన జీవితంలో కావాలని మనల్ని బాధపడుతున్నారు, మాటల చేత గాయపరుస్తున్నారు. కొంతమంది కుటుంబాల్లో చేసుకుంటున్నారు కదా. ఒక్కొక్కసారి కొంతమంది తల్లులు మాకు ఫోన్ చేసి అంటారు, అన్న నా భర్త నన్ను చాలా ఎక్కువ కొడుతున్నాడు, కావాలని బాధపడుతున్నారు, నా పిల్లలు కూడా నన్ను కొట్టేవారిగా మార్చబడ్డారు, నా బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు, నేను మా ఇంట్లో బలహీనరాలుగా కనిపిస్తున్నాను, లేకపోతే మా కుటుంబంలో బలహీనుడిగా కనిపిస్తున్నాను, లేనిపోని మాటలన్నీ నా మీద చెప్తూ ఉన్నారు, చేసుకుంటున్నారు, అవమానపరుస్తున్నారు, ఎంతగానో బాధపడుతున్నారు. బయటోళ్ళంటే పోని అనుకోవచ్చు, కానీ నా ఇంటి వారు నన్ను బాధపడతా ఉంటే కనీసం నేను న్యాయం మాట్లాడదామన్నా నా పక్షాన్ని ఎవరు నిలబట్టలేదు, ఒంటరిగా మిగిలిపోయినని చాలామంది కన్నీరు కారుస్తున్నారు. ఉద్యోగాలు చేస్తున్న ప్రాంతంలో ఎన్నో అవమానాలు, సొంత కుటుంబంలో ఎన్నో ఒత్తిళ్లు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుత ప్రపంచం ఎలా ఉందో తెలుసా? ధనం ఉన్నవాడిదే రాజ్యం అన్నట్లుంది. ఎవరి దగ్గర అయితే డబ్బు ఉందో వారందరూ అన్యాయం చేసినా వారికి న్యాయం జరుగుతుంది. ఎవరి దగ్గర అయితే ధనము లేదో వారి దగ్గర న్యాయం ఉన్నా వారికి అన్యాయమే జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల మధ్యన ఏం చేయాలో అర్థం కాక, అయ్యా మా బలహీనమైన బ్రతుకులను బాగు చేయి ప్రభా అని చేతులు చాపిన ప్రతి బిడ్డతో నా ప్రభు ఈరోజు మాట్లాడుతున్నారు. కీర్తనల భాగము 140 కీర్తన 12వ మాట చదవగలిగితే, బాధింపబడు వారి పక్షంన యెహోవా వ్యాజ్యమాడుననియు దరిద్రులకు ఆయన న్యాయము తీర్చుననియు నేను ఎరుగుదును. భక్తుల అనుభవంతో రాస్తున్నారు. ఎవరైతే బాధింపబడుతున్నారో, ఎవరైతే అనేక మాటల చేత దుఃఖపడుతున్నారో, ఎవరైతే శ్రమల మధ్యన వెళ్తున్నారో వారందరి పక్షాన వ్యాజ్యమాడే దేవుడు ఆయన. మీ తరపున ఎవరు లేకపోయి ఉండొచ్చు, మీ తరపున ఎవరు న్యాయం మాట్లాడకపోయి ఉండొచ్చు, కానీ కంగారు పడొద్దు, మీరు మౌనంగా ఉండండి, నా ప్రభు మీ పక్షాన మాట్లాడతారు. ఎంతమంది అయితే మిమ్మల్ని దుఃఖపరుస్తున్నారో, ఎంతమంది అయితే మీ వెనకాల గోతులు తవ్వుతున్నారో ఆ పరిస్థితులన్నిటినీ మార్చడానికి నా ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఒక సేవకుడిగా నా సొంత అనుభవాలతో చెప్తున్నానయ్యా, నా ప్రభు మాట్లాడితే చాలు ఘనమైన విజయాలు ఖచ్చితంగా మనకు వస్తాయి. ఈరోజు మన దగ్గర ధనము లేదని మనకు అన్యాయం చేస్తున్న వారు చాలామంది ఉన్నారు, పలుకుబడి లేదని మనకు అనగదొక్కే వారు చాలామంది ఉన్నారు. అది సొంత కుటుంబం అవడం ఇప్పుడు చాలా బాధాకరమైన విషయం. అన్నదమ్ముల మధ్యన ఆస్తి గొడవలు వస్తున్నాయి, కుటుంబాల మధ్యన లేకపోతే డబ్బులతో తగాదాలు వస్తున్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. కొంతమంది అంటున్నారు కదా, నా సొంత అన్న, నా సొంత చెల్లి నన్ను మోసం చేసిందయ్యా, నా దగ్గర ధనము లేదని నన్ను చాలా అనగదొక్కుతున్నారయ్యా, ఏం చేయాలో అర్థం కావట్లేదని కొంతమంది బాధపడుతున్నారు. కానీ దేవుడు మనకి న్యాయం జరిగించగలిగిన దేవుడు ఆయన. కంగారు పడాల్సిన అవసరం లేదయ్యా. మీరు అడుగులు ముందుకేసుకుంటూ ప్రభు వైపు ప్రయాణం చేయండి చాలు. మీ బలహీనమైన చేతులు దేవుని దగ్గరికి చాపి, నువ్వు ఉన్నావన్న ధైర్యంతో బ్రతుకుతున్నానయ్యా, నువ్వు ఉన్నావన్న విశ్వాసంతో జీవిస్తున్నానయ్యా అని మీ జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టండి. ఆయన మీ తరపున మాట్లాడగలిగిన దేవుడు ఆయన. మోషే తరపున దేవుడు మాట్లాడారు, దావీదు తరపున దేవుడు మాట్లాడారు. అయ్యా, ఎంతోమంది భక్తిపరులు ఒంటరిగానే ప్రయాణం చేశారు, కానీ వారందరి పక్షాన దేవుడు యుద్ధం జరిగించాడు. ఈరోజు నేను అంటాను, నీ కన్నీటి ప్రార్థన వృధాగా పోదయ్యా. నీ బాధ దుఃఖం ప్రభువుకు చెప్పి రోజు నా ప్రభు నీ బ్రతుకులో నూతన కార్యం జరిగించి నీకు న్యాయము తీర్చగలిగిన దేవుడు ఆయన. ఎందుకంటే మనసారా చెప్తున్నాను, నా ప్రభు మనకు అన్యాయం చేసే దేవుడు కాదు. నా గుండె లోతుల్లో చెప్తున్నాను, నేను కార్చిన కన్నీటిని నా ప్రభు ఆనంద బాష్పాలుగా మార్చాడు. నా జీవితంలో జరిగించిన దేవుడు మీ బ్రతుకులో కూడా జరిగించగలిగిన గొప్ప సమర్థుడు ఆయన. ఎవ్వరు లేరని బాధపడద్దు, ఆయన ఉన్నారని సంతోషపడని చాలు. గాడ్ బ్లెస్ యూ.